ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ అన్ ఐటీ. మిడ్ 90s ఐటీలో మనకు అడ్వాంటేజ్ వచ్చింది. కంట్రీ యాజ్ సచ్ దాంట్లో ముందు అడ్వాంటేజ్ తీసుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముందుకు పోగలిగాం. ఆనాటి గవర్నమెంట్ దానివల్ల తెలుగు వాళ్ళకి ఫర్దర్ అడ్వాంటేజ్ వచ్చింది. ఈ రెండు కాకుండా 2000 ప్రాంతంలో మీరు ఒకసారి చూస్తే డెమోగ్రఫిక్ డివిడెండ్ ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ మనకు. ప్రపంచంలో యంగ్స్టర్స్ ఉండే ఏకైక దేశం భారతదేశం. ఎప్పుడైతే యంగ్స్టర్స్ ఉండి టెక్నాలజీ అడాప్ట్ చేసుకుని ఈ యొక్క రిఫార్మ్స్ పూర్తి తీసుకుని వెల్త్ క్రియేషన్ కి సర్వీస్ డెలివరీకి ముందు పోగలుగుతున్నారో ఈ రోజు ప్రపంచం మొత్తం మన వాళ్ళు రాణించే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు ప్రపంచంలో మీరు ఒకసారి చూస్తే హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎవరంటే ఇండియన్స్. అందులో 30-35% తెలుగు కమ్యూనిటీ. ఇలాంటివి వచ్చినప్పుడు దీన్ని లాజికల్ గా తీసుకుపోవాలంటే చైనా కంటే బెటర్ గా అమెరికాతో ధీటుగా పోవాలంటే చాలా ఎఫర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే ప్రోడక్ట్ పర్ఫెక్షన్, బ్రాండింగ్ చాలా ఇంపార్టెంట్.